హరిహర వీరమల్లు కథ. ఈ కథ సుమారు వందలాది సంవత్సరాల క్రితం మొదలైంది. సుమారు 1100 సంవత్సర కాలంలో చాలా యుద్ధాలు, అన్యాయాలు జరిగాయి. అలా 11వ శతాబ్ద కాలంలో భారతదేశంను దక్కించుకోవాలని, అలాగే ఆక్రమించుకోవాలని అనేక మంది చక్రవర్తులు, సుల్తాన్లు భారతదేశంను దక్కించుకోవాలని ప్రయత్నించారు. అలా అప్పటి నుంచి ఈ యుద్ధం మొదలైంది. దేశాన్ని ఎలాగైనా ఆక్రమించుకొని సంపదను, రాజ్యాలన్నీ విస్తరించుకోవాలని సుల్తాన్లు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. అలా కొన్ని సంవత్సరాలకు అలాగే కొనసాగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గురించి చెప్పబోతున్నా. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో వీరమల్లు చేసే సాహసాలు, యుద్ధాలు, దేశాన్ని రక్షించే విధానం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మేము ఈ స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్ గా రాయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా చాలా సంవత్సరాలు వారి పాలనలోనే కొనసాగింది. సుమారు 200 సంవత్సరాల తర్వాత 13వ శతాబ్ద కాలంలో కొన్ని రాజ్యాలు, చాలా మంది చక్రవర్తులు యుద్ధాలు చేసుకున్నాయి. అలా కొన్ని వేల మంది మరణించారు. అలా ఆఖరికి సుల్తాన్లు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకుంటారు. అలా వారు సంపదను, వారి రాజ్యాలను నిర్మించుకుంటారు. కేవలం వీరు ఉత్తర భారతదేశాన్ని తమ రాజ్యంగా మార్చుకొని దక్షిణ భారతదేశాన్ని దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ దక్షిణ భారతదేశంను దక్కించుకోవాలంటే అంత సులువు కాదు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. సుల్తాన్ ఒకరోజు అక్కడ ఉండే సైనికుల దగ్గరకు వెళ్తాడు. ఈసారి మనం దక్షిణ భారతదేశాన్ని దక్కించుకోవాలని అంటాడు. అప్పుడు ఆ సైనికులు మొత్తం భయపడతారు. ఆ సైనికులు వెనకడుగు వేస్తారు. అప్పుడు ఆ సుల్తాన్ ఎందుకు అలా భయపడుతున్నారు అని కోపంతో అడుగుతాడు. అప్పుడు ఆ సైనికులలో ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతూ ఇలా అంటారు: అక్కడ ఉండే వ్యక్తి ధర్మం కోసం పోరాడతాడు. అక్కడికి వెళ్ళి రావడం అంటే చావుకి ఎదురెళ్ళినట్లే. అక్కడ ఉండేది హరిహర వీరమల్లు అని అందరూ అంటారు. అప్పుడు సుల్తాన్ ఒక్కసారిగా అరుస్తూ, ఈసారి మనం యుద్ధం చేయాలి, ఎలాగైనా దక్షిణ భారతదేశాన్ని ఆ వీరమల్లును ఆక్రమించుకుందాం అంటాడు. సుల్తాన్ మొత్తం సైన్యాన్ని, అలాగే ఆయుధాలను సిద్ధం చేసుకుంటాడు. యుద్ధం చేయడానికి బయలుదేరే సమయంలో ఒక వ్యక్తి సుల్తాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇలా అంటాడు: ఇప్పుడు యుద్ధానికి వెళ్లే సమయం కాదు, దానికి సమయం తప్పకుండా వస్తుంది, కొంతకాలం ఎదురు చూద్దాం అని సుల్తాన్కి చెబుతాడు. అలా ఆ యుద్ధం ఆపుతూ సుల్తాన్లు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక గ్రామం. అందులో ప్రజలు ఎంతో సంతోషంతో పంటలు పండించుకుంటున్నారు. ఆ గ్రామం ప్రజలు ధాన్యాన్ని అమ్ముకోవడానికి బయలుదేరుతారు. అప్పుడు ఒక్కసారిగా ఎంతో సంతోషంగా ఉన్న గ్రామం బానిస బతుకుగా మారే సమయం వచ్చింది. ఆ ప్రజల మీద ఒక్కసారిగా నవాబ్ మనుషులు దాడి చేస్తారు. వాళ్ళను రక్తం వచ్చేలా కొడతారు. ఆ ధాన్యాన్ని మొత్తం రాజ్యానికి తరలిస్తున్నాం అని ఆ మనుషులు అంటారు. ఆ గ్రామం ప్రజలు వాళ్లకు ఎదురు తిరుగుతారు, వాళ్ళను చంపేస్తారు. అలా ఆ ప్రజలు అందరూ భయపడిపోతారు. నవాబ్ మనుషులు, ఇప్పటి నుంచి మీరు పండించే పంటను మేం తీసుకుంటాం, లేకుంటే చంపేస్తాం అంటూ వాళ్ళను భయపెడతారు. ఆ ప్రజలు ఆ ధాన్యాన్ని మొత్తం ఇవ్వకూడదని అనుకుంటారు. అప్పుడు నవాబ్ మనుషులు వాళ్ళను కొట్టి 60 మందిని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్తారు. వాళ్ళను బానిసలుగా మార్చుకుంటాం అని ఆ మనుషులు అంటారు. అప్పుడు ఆ ప్రజలు ఏడుస్తూ వీరమల్లు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తారు. అప్పుడు వీరమల్లు ఆ రాజ్యానికి ఒక్కడే వెళ్తాడు. గుర్రం మీద వెళ్తూ భయంకర యుద్ధాన్ని చేసుకుంటూ వెళ్తాడు. ఆ వీరమల్లుని ఆపండి అంటూ నవాబ్ అంటాడు. అయినా ఆ మనుషులను చంపుకుంటూ వస్తాడు. అలా ఆ నవాబ్ ఎదురుగా వచ్చి ఇలా అంటాడు: ధర్మం కోసం పోరాడేవాడిని, నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు అని వీరమల్లు అంటాడు. అలా అయితే నువ్వు ఇక్కడి నుండి ఆ గ్రామం ప్రజలను తీసుకెళ్ళు అని ఒక విషయం చెబుతా అని నవాబ్ అంటాడు. వీరమల్లు ఏమిటది అని అంటాడు. ఇక్కడ ఉన్న 60 మంది గ్రామ ప్రజలు ఉన్నారు. నువ్వు 60 మందిని తీసుకెళ్లాలంటే మా మనుషులను 60 మందిని కొట్టి తీసుకెళ్లాలి అంటాడు. అప్పుడు వీరమల్లు దానికి ఒప్పుకొని పోటీలోకి దిగుతాడు. అలా ఒక్కొక్కరిని కింద పడేస్తూ వీరమల్లు ఆ పోటీలో గెలుస్తాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలను కాపాడి ఆ రాజ్యం నుంచి విడిపిస్తాడు. అలా కొన్ని రోజులకు నవాబ్ కోపంతో వీరమల్లుని చంపాలని అనుకుంటాడు. అలా వీరమల్లు గ్రామంలో లేని సమయంలో ఈసారి ప్రజల యొక్క ధాన్యాన్ని దోచుకోవడం మొదలు పెడతాడు. నవాబ్ ప్రజల దగ్గర ఉన్న మొత్తం ధాన్యాన్ని రాజ్యానికి తరలిస్తాడు. ప్రజలకు సరిగా అన్నం కూడా లేని పరిస్థితి తెప్పిస్తాడు. అప్పుడు ఆ ప్రజలు ఈ అన్యాయానికి ఆ నవాబ్ను ఎదిరించే వ్యక్తి రావాలి అంటాడు.
అలా ఆ రాత్రి సమయంలో వీరమల్లు గ్రామానికి వస్తాడు. అంతా తెలుసుకొని ఈసారి మొత్తం మనుషులతో వీరమల్లు ఆ రాత్రి సమయంలోనే రాజ్యంలోని ధాన్యాన్ని తీసుకొస్తాడు. అలా ప్రజలకు ఆ ధాన్యాన్ని ఇచ్చి ఇలా అంటాడు, మీరు నవాబ్ను వాళ్ళ మనుషులను ఎదిరించాలి, లేకుంటే వాళ్ళను చంపేయాలి అంటూ మీ వెనకాల నేనున్నా అంటాడు. మీ పోరాటమే నా పోరాటం అంటూ వీరమల్లు ప్రజలలో ధైర్యాన్ని నింపుతాడు. అలా ప్రజలు నవాబ్ను వాళ్ళ మనుషులను ఎదిరిస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. దక్షిణ భారతదేశాన్ని దక్కించుకోవాలని మొఘల్ చక్రవర్తి అనుకుంటాడు. గోల్కొండ నవాబ్ దగ్గర ఉన్న మనీని దొంగలిస్తే ఎలాగైనా మనం దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవచ్చు అని సుల్తాన్ అనుకుంటాడు. అప్పుడు మొఘల్ చక్రవర్తి కొంతమంది సైన్యాన్ని దక్షిణ భారతదేశానికి వెళ్ళమంటాడు. అలా అక్కడి ఆ సైన్యం వచ్చి ప్రజల మీద దాడి చేస్తారు. అప్పుడు వీరమల్లు ఒక్కసారిగా అక్కడికి వచ్చి వాళ్లతో యుద్ధం చేసి కత్తులతో వాళ్లను చంపుకుంటూ వెళ్తాడు. మీరు నా భూమి మీద అడుగు పెట్టలేరు, ఇది నా సామ్రాజ్యం అని వీరమల్లు అంటాడు. అలా మొఘల్ చక్రవర్తి పంపించిన సైన్యాన్ని మొత్తం చంపుతాడు. వాళ్ళు వచ్చే మార్గానికి ఎదురుగా నిలబడి వాళ్ళను చంపుతాడు. అలా భయంకర యుద్ధం జరుగుతుంది. అప్పుడు వీరమల్లు ప్రజలలో ధైర్యాన్ని నింపి ప్రజలు వాళ్ళ మీద తిరగబడేలా చేస్తాడు. మొఘల్ చక్రవర్తికి అర్థం కాదు, అంతమంది వెళ్ళినా సైన్యం మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు చక్రవర్తి దగ్గరికి ఒకడు వచ్చి ఇలా అంటాడు, మనం పంపించిన 150 మందిని ఆ వీరమల్లు చంపేశాడు. ఆ వీరమల్లు ఉన్నంత వరకు మనం ఆ సామ్రాజ్యంను దక్కించుకోలేము అని అంటాడు. అప్పుడు వీరమల్లు మొఘల్ చక్రవర్తికి లేఖ రాసి పంపుతాడు. దక్షిణ భారతదేశాన్ని, నా సామ్రాజ్యాన్ని నువ్వు దక్కించుకోలేవు అని అందులో ఉంటుంది. అలా మొఘల్ చక్రవర్తి కోపంతో ఆ లేఖను తెచ్చిన వ్యక్తిని చంపుతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. వీరమల్లు అలాగే కొంతమంది మనుషులు రాజ్యాన్ని దక్కించుకోవాలని నవాబ్ దగ్గర ఉన్న మనీని తీసుకొని ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందాం అని వీరమల్లుతో కొంతమంది అంటారు. అప్పుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఇంకా ప్రజలను స్వేచ్ఛగా బతికేలా చేయొచ్చు అని వీరమల్లుతో అంటారు. అప్పుడు వాళ్ళు ఆ రాత్రి సమయంలో అడవిలోకి బయలుదేరతారు. అలా చీకటి అవుతుంటుంది. వాళ్ళలో కొంతమంది ఆ రాజ్యంలోకి ఎలా వెళ్ళాలి, ఆ మనీ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటారు. అలా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వీరమల్లు, ఇక్కడ జరిగేది అంతా నాకు తెలుసు, అది ఎలా దక్కించుకోవాలో, ఆ రాజ్యాన్ని మన చేతిలో ఉంచుకోవాలంటే మీరందరూ నా మాట వినాలి అని వీరమల్లు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరమల్లు ఆ మనీని తీసుకొని నవాబ్ రాజ్యాన్ని ఎలా పాలిస్తాడు? ఇంతకీ ఆ మనీకి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ మనీకి దక్షిణ భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? మొఘల్ చక్రవర్తి ఆఖరికి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకుంటాడా? మొఘల్ చక్రవర్తికి వీరమల్లుకి ఎలా యుద్ధం జరుగుతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే వీరమల్లు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో స్టోరీని కొంచెం ఊహించి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.